సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇలాంటి సిమ్టమ్స్ కానీ ఇలాంటి లక్షణాలు కానీ ఎవరికైనా వస్తే దీనికి ఫస్ట్ బేసిక్గా స్టార్ట్ చేసే ట్రీట్మెంట్స్ ఏమి ఉంటాయి? ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి లక్షణాలన్నీ చూసి వీళ్ళకి స్కిజోఫ్రీనియా మొదలైందని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని తర్వాత మనకు తెలియకుండా ఏదైనా బ్రెయిన్లో ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవటం చాలా ముఖ్యం. సో దానికి తగ్గట్టుగా శారీరకంగా టెస్టులు చేయడం కానీ బ్రెయిన్కి స్కాన్ చేయడం కానీ చేస్తాం. దీంతోపాటు నేను మీకు చెప్పినట్టు కొన్ని రసాయనాలు ఇబ్బంది రావటం వలన ఇలాంటి థాట్ ప్రాసెస్ వస్తుంది కాబట్టి ఆ రసాయనాల్ని స్టేబుల్ చేయటం కోసం మనకి చాలా అడ్వాన్స్డ్ మాత్రలు ఉన్నాయి. సైన్స్ ఎలా అయితే అడ్వాన్స్ అయిందో సైకాట్రీ కూడా బాగా అడ్వాన్స్ అయింది. చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఈ డోపమిన్ని ముఖ్యంగా స్టేబుల్ చేసే మెడిసిన్స్ని పెడతాం, యాంటీసైకోటిక్స్ అంటాం. ఇవి ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచి రెస్పాన్స్ ఉంటుంది. అంటే పాజిటివ్ సిమ్టమ్స్, డెల్యూషన్స్, హాలుసినేషన్స్కి చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఇది ఎంత ముదిరిపోతే ట్రీట్మెంట్ అనేది అంత పెరుగుతుంది, జబ్బు లక్షణం రెస్పాన్స్ అనేది అంత తగ్గిపోతుంది. డ్యూరేషన్ ఆఫ్ అన్ట్రీటెడ్ సైకోసిస్ అని ఒక మాట ఉంటుంది. అంటే జబ్బు లక్షణం ఎప్పుడు మొదలైంది, ట్రీట్మెంట్ ఎప్పుడు మొదలైంది, ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది చూసారా, ఆ గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మన దగ్గరికి వస్తారు. అలా కాదు. ఇలా విచిత్రమైన ప్రవర్తన గమనించినప్పుడు ఎంత ఎర్లీగా సైకాట్రిస్ట్ని కలిస్తే ట్రీట్మెంట్ ఎంత తొందరగా స్టార్ట్ అయితే రెస్పాన్స్ అనేది అంత బాగుంటుంది. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఎంత ఎర్లీగా మనం సఫరింగ్ అనేది తగ్గిస్తామో జబ్బు ముదిరిపోవటం, నెగిటివ్ సిమ్టమ్స్, కాగ్నిటివ్ సిమ్టమ్స్, థాట్ ప్రాసెస్ అబ్నార్మల్ బాగా అవ్వకుండా మనిషిని తొందరగా కాపాడగలం. దాని తర్వాత రెగ్యులర్గా మందులు వాడి సైకాట్రిస్ట్తో ఫాలోఅప్లో ఉంటే లైఫ్ బాగుంటుంది. బేసిక్గా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మా ఊర్లో చూస్తూ ఉంటాం, ఫ్యామిలీ మెంబర్స్ కానీ పక్కింటి వాళ్ళు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నవి షేర్ చేసుకుంటే ఏదో తొక్కేశాడు, ఏదో గాలి పోనింది, సిల్లంగి పెట్టారని సంథింగ్ ఇలా అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు ఫ్యాక్ట్? ఇది చెప్పాలంటే సపోజ్ యాక్సిడెంట్ అయిందమ్మా, కాలు ఇరిగింది, దేవుణ్ణి మొక్కున్నాను, రిలీజన్ ఏదైనా కానివ్వండి, దేవుణ్ణి మొక్కున్నాను, నా కాలు బాగోవాలి, మా అబ్బాయి లేచి నుంచోవాలి, మా అమ్మాయి బాగా నడవాలి, ఇంకా పెళ్ళి కూడా కాలేదు అని మనం చేస్తాం. అట్ ద సేమ్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఆపరేషన్ అయితే ఆపరేషను, కట్ అయితే కట్టు వేయించుకుంటాము, తర్వాత ఎక్సర్సైజులు చేస్తాము, ఒక 3-4 నెలలు కష్టపడతాం కాలు బాగా నుంచోడానికి. కాలు బాగా అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడికి వెళ్ళి మొక్కు తీర్చుకుంటాం, అవునా? అలానే దైవంగా మనం ఎంత నమ్ముతామో మానవ ప్రయత్నం అంతకంటే ముఖ్యము. ఇలాంటి లక్షణాలకి మన బ్రెయిన్లో కొన్ని రసాయనాలు కారణమని చాలా సైన్స్ ఉంది, చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో దేవుడు నమ్మొద్దని నేను చెప్పట్లేదండి, కానీ మానవ ప్రయత్నము, మాతలు వాడటం అంతకన్నా ముఖ్యము. ఎలా అయితే శారీరక ఇబ్బందులకు మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నామో మానసిక ఇబ్బందులకు కూడా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే లైఫ్ అంత బాగుంటుంది. ఎందుకంటే స్కిజోఫ్రీనియా అనేది ఒక దీర్ఘకాలిక సమస్య. ట్రీట్మెంట్ తీసుకోకపోతే జీవితం పోతుంది, ట్రీట్మెంట్ తీసుకుంటే జీవితం బాగుంటుంది.